హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను అన్నంలోకి, టిఫిన్‌లోకి గుమగుమలాడే ఈ కారపొడి టేస్టీగా చాలా చాలా బావుంటుంది. సో, ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఫాస్ట్‌గా అయిపోయే ఈ రెసిపీ చేయటానికి కావాల్సిన పదార్థాలు 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను కొబ్బరి పొడి, అట్లాగే 1.5 టీ స్పూను జీలకర్ర, 20 లేక 25 ఎండుమిర్చి, 1 వెల్లుల్లి, అలాగే 2, 3 రెబ్బలు కరివేపాకు డ్రైది, అట్లాగే చింతపండు కొంచెం హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు. సో, టేస్ట్‌కి తగినట్టుగా ఎవరికి కావాలంటే అన్ని వేసుకోవచ్చు. సో, ఫస్ట్ బాండీ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి నేను ఒక 20, 25 వరకు వేశాను. కారాన్ని బట్టి కావాలంటే తగ్గించుకోవచ్చు. సో, ఇవి గరగరలాడేలాగా లైట్‌గా వేగగానే డ్రై కరివేపాకు కూడా వేసేసాను. సో, ఇవి బాగా కడిగి ఆరబెట్టిన డ్రై కరివేపాకు ఇవైతే కారపొడిలోకి ఈజీగా వేగిపోయి టేస్ట్ బావుంటాయన్నమాట. సో, ఈ 2 గరగరలాడేలాగా వేయించుకొని ఇట్లా పక్కకు తీసుకొని ఆరబెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో ఒక హాఫ్ టీ స్పూను ఆయిల్ వేసుకొని 1.5 టీ స్పూను జీలకర్రని వేసి చిటపటలాడించాలి. సో, అవి చిటపటలాడగానే ధనియాలు కూడా వేసేసుకోవాలి. సో, గరగరలాడేలాగా సన్న సగ మీద మాత్రమే ఇవన్నీ స్లోగా దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలి. అవి రంగు మారే వరకు కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో, అవి వేగాయి అనుకున్నప్పుడు మనము ఈ నువ్వులు కూడా వేసేసుకోవాలి. అవి కూడా ఈజీగానే వేగిపోతాయి. ఆల్రెడీ బాండీ ముందు వేయించుకున్నాం కనుక మిరపకాయలు, సో, ఈజీగానే ఆ వేడికి అన్నీ లైన్‌గా బాగా వేగిపోతాయి. ఇలా సన్న సగ మీద వేయించుకోవటం వల్ల అన్నీ సమానంగా చక్కగా వేగుతాయి మాడిపోకుండా. సో, ఇలా లైన్‌గా చక్కగా వేయించేసుకుంటే మంచి గుమగుమలాడిపోతుంది వాసన. సో, ఈ సమయంలోనే నేను చింతపండు కూడా కొంచెం డ్రై రోస్ట్ చేశాను. సో, ఎందుకంటే అది కూడా మనకి పొడిలో మెల్ట్ అవ్వాలి కనుక గరగరలాడేలాగా ఒకసారి వేయించేయాలి. సో, ఇవన్నీ మంచిగా వేగాయి. స్టవ్ ఆపేసి ఈ వేడిలో ఉన్నప్పుడే డ్రై కోకోనట్ పొడి కూడా వేసేస్తే బాగా సెట్ అయిపోతుంది లైట్‌గా. ఆల్రెడీ డ్రై కోకోనట్ కనుక ఈజీగానే కలిసిపోతుంది. ఈ వేడిలో దాన్ని బాగా ఇలా మెదిపేస్తే సరిపోతుంది. ఇది వేయటం వల్ల రుచి చాలా బావుంటుంది. అంతేకాకుండా డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది టిఫిన్స్‌లోకి, రైస్‌లోకి. సో, ఇవన్నీ చక్కగా ఆరబెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ ధనియాలు, జీలకర్ర మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మెత్తగా బాగా మిక్సీ వేయాలి. సో, ఇది ఎంత మెత్తగా అయితే అంత టేస్ట్ అనమాట. నువ్వుల వల్ల కొంచెం ముద్దవుతుంది. సో, పర్వాలేదు. ఆ పైన ఈ మిరపకాయలు, కరివేపాకు, అట్లాగే వెల్లుల్లి రెబ్బలు, అట్లాగే 2 టీ స్పూన్ల ఉప్పు కూడా వేసేసి, సో, చక్కగా మిక్సీలో ఒక 4, 5 పల్స్ ఇస్తే సరిపోతుంది. కొంచెం కచ్చా బిచ్చాగా ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. మెత్తగా కావాలనుకుంటే కూడా మెత్తగా కూడా మిక్సీలో వేసుకోవచ్చు. సో, ఈ డిఫరెంట్ అయిన టేస్ట్ అయిన ఈ కారపొడి చాలా బావుంటుంది. సూపర్‌గా కుదిరింది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. చాలా చాలా ఈజీగా ఫాస్ట్‌గా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. సో, చాలా యమ్మీగా ఉంది. రుచి చాలా ఈజీ కూడా. ఒక 10, 15 నిమిషాల లోపల మొత్తం రెడీ అయిపోయింది. సో, అంతే.